హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాలు చెరువులను కబ్జా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసేందుకు హైడ్రా పోలీస్ స్టేషన్ సిద్దమైంది. ఏసీపీ అధికారి పర్యవేక్షణలో సుమారు 60 మంది సిబ్బందితో హైడ్రా పోలీస్ స్టేషన్ ఈ నెల 8 నుంచి అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మిగతా స్టేషన్లతో సంబంధం లేకుండా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేసి ఆక్రమణలకు పాల్పడే వారిపై హైడ్రా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. హైదరాబాద్ లో కబ్జా రాయుళ్లను కటకటాల వెనక్కి నెట్టేందుకు హైడ్రా సిద్దమైంది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. బుద్ధభవన్ సమీపంలోని భవనంలో 2 అంతస్తుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏసీపీ 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుళ్లతో పగడ్బందీగా హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ కార్యకలాపాల కోసం ఇప్పటికే సిబ్బంది నియామకం పూర్తి కాగా సుమారు 70కి పైగా వాహనాలు సిద్దం చేశారు. 40కి పైగా స్కార్పియోలు, 20 డీసీఎంలు, ద్విచక్ర వాహనాలు, టిప్పర్లను హైడ్రా కొనుగోలు చేసింది. వాటన్నింటినీ గురువారం సీఎం సమక్షంలో హైడ్రా పోలీస్ స్టేషన్ కు అప్పగించనున్నారు. హైడ్రా కొనుగోలు చేసిన వాహనాలకు డీఆర్ఎఫ్ సిబ్బందిని డ్రైవర్లుగా నియమించారు. ఇటీవలే పోలీస్ కానిస్టేబుళ్లలో స్వల్ప మార్కులతో ఉద్యోగానికి దూరమైన సుమారు 150 మందిని డీఆర్ఎఫ్ లోకి హైడ్రా తీసుకుంది. వారిలో కొందరిని ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో నియమించగా మరికొంతమందిని హైడ్రాలోకి తీసుకున్నారు. పక్కా ప్రణాళిక, పూర్తిస్థాయి సిబ్బందితో రంగంలోకి దిగబోతున్నారు. హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించి ఉండడంతో ఆ పరిధిలోకొచ్చే ఫిర్యాదుల్ని హైడ్రా పోలీస్ స్టేషన్ పరిశీలించనుంది. మిగతా పోలీస్ స్టేషన్లతో సంబంధం లేకుండా హైడ్రాకొచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేయనున్నారు. భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్న వారితో పాటు చెరువులో మట్టిపోసి కబ్జా చేయడం, నాలాలు ఆక్రమించడం సహా తప్పుడు పత్రాలతో భూమి ఆక్రమించుకోవడం, రహదారులకు అడ్డంగా నిర్మాణాలు చేపట్టడం, అనుమతి లేని లేఅవుట్లు, అక్రమంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించడం, అక్రమ ఇసుక దందాలపై హైడ్రా పోలీసులు దృష్టి సారించనున్నారు. వాటిపై విచారణ చేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కేసు నమోదు చేసి జైళ్లకు పంపించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాంపల్లి కోర్టులో 9వ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టును ఏర్పాటు చేశారు. 9th మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఒకటి సెపరేట్ గా కూడా నాంపల్లి కోర్ట్స్ లో కూడా ఇవ్వటం కూడా జరిగింది. డెసిగ్నేటెడ్ కోర్టు ఇది ల్యాండ్ గ్రాబింగ్ రిలేటెడ్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ రిలేటెడ్, ఈ వాటర్ బాడీస్ వాటిలో ఎంక్రోచ్మెంట్, ఇంకా దానికి సంబంధించిన ఇతర అంటే వీటిల్లో క్రిమినల్ ఆస్పెక్ట్స్ కూడా లైక్ ఏమన్నా చీటింగ్ చేస్తూ లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారు చేస్తూ ఇట్లాంటివన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయన్నమాట. చెరువులో ఎవరన్నా తీసుకొచ్చి వ్యర్థాలు డంప్ చేస్తాం. సో గతంలో మనం సంబంధిత పోలీస్ స్టేషన్లోకి కంప్లైంట్ హైడ్రా వల్ల ఇచ్చేవాళ్ళం. అక్కడ లారీలు వాటిని పట్టుకునేవాళ్ళం. వాటిని కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాటిని కోర్టుకు పెట్టడం అది చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనం కొంచెం లోతుల్లోకి వెళ్ళి అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఆ వ్యర్థాలని ఇక్కడికి చెరువుల్లో డంప్ చేస్తున్నారు, లేకపోతే ఎవరి ఆదేశాల మీద ఈ జరుగుతున్నాయని కూడా మనం చెక్ చేయడానికి కూడా మనం వెరిఫై చేసుకొని సాక్ష్యాధారాలతో కోర్టుకు కూడా సమర్పించడం జరుగుతుంది. ఆక్రమణదారులకు సహకరిస్తున్న అధికారులపైన వేటు తప్పదని హైడ్రా హెచ్చరిస్తోంది. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలో అధికారుల ప్రమేయం ఉంటే విజిలెన్స్ విచారణ జరిపి పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టు ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధితో పాటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వరకు హైడ్రా పోలీస్ స్టేషన్ పరిధి ఉంటుందని, ఆ ప్రాంతాల్లో ఆక్రమణలకు సంబంధించి ఏ ఫిర్యాదు వచ్చినా పూర్తిగా విచారించి నిందితులపై కేసులు నమోదు చేస్తామని రంగనాథ్ వివరించారు. మనకి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పటాన్చెరు మండలంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మనకి కేసెస్ బుక్ చేయడానికి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ మండల్, ఇట్లాంటి అమీన్పూర్ ఏరియాస్ ఇవన్నీ వాటిలో కూడా మనం చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా లైక్ నార్మల్ పోలీస్ స్టేషన్కి ఎలా అయితే పవర్స్ ఉంటాయో దీనికి కూడా అలానే ఉంటాయి అన్నమాట. లైక్ అంతా కూడా అరెస్టులు చేయడం జరుగుతుంది, సెర్చెస్, సీజర్స్, అండ్ అట్లానే మనకి ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేయటము, ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయటము, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయటము, ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే జరుగుతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా సిబ్బంది సమాయత్తమవుతున్నారు. మే 8 నుంచి హైడ్రా తన కార్యకలాపాల్ని మరింత ఉధృతంగా చేసేందుకు అన్ని రకాలుగా సిద్దమైంది.